ఈ పంట పేరు జిప్సోఫిలా. దీనిని ఈ మధ్యలో దండలు డెకరేషన్ లో ట్రెండింగ్ గా వాడుతున్నారు. ఈ పంట పెట్టిన తర్వాత 80 నుంచి 90 రోజుల కోతకు వస్తుంది. ఒకసారి పెట్టుకుంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు కాతనిస్తుంది. ఈ సంవత్సరంలో మనకు 3 నుంచి 4 కోతలైతే వస్తాయి. యువ రైతు కపిల్ గారు ఎకరం పాలీ హౌస్ లో 96 బెడ్లు చేసుకుని ఫిబ్రవరి 19 మొదలుకొని మార్చి 10 వరకు 4 బ్యాచ్ల్లో ఈ పంట నాటుకున్నారు. పెరిగే దశలో పంట అడ్డం పడకుండా ఉండడానికి ఇలాంటి కర్రలను అలాగే సపోర్ట్ వైర్ ను ఉపయోగించారు. 2 మొక్కలు కలిపి 450 గ్రాములు వచ్చే విధంగా ఒక బంచ్ గా కట్టి మార్కెట్ చేసుకుంటారు. ప్రస్తుతం బంచ్ ధర మార్కెట్ లో 150 నుంచి 200 వరకు ఉంది. డ్రిప్ ద్వారా వారానికి 3 సార్లు ఎరువులను అందిస్తున్నారు. అలాగే పైపాటుగా కొన్ని గ్రోత్ మందులు స్ప్రే చేస్తున్నారు. దీంట్లో ప్రధాన సమస్యలు పచ్చ పురుగు, తెల్లదోమ, బూడిద తెగులు, అలాగే వచ్చిన పువ్వు కలర్ మారడం లాంటివి ఉంటాయని చెప్తున్నారు. మొక్కలకి 7 లక్షలు, ఎరువులు, డ్రిప్, సపోర్టింగ్ కర్రలు, వైర్లు, ఇతరత్ర ఖర్చులకు కలిపి మొత్తంగా పెట్టుబడి 10 లక్షలు అయిందని. పంట కాలంలో పక్క కొమ్మలు బాగా రావడానికి ఇలా తలలు త్రుంచాల్సి ఉంటుంది. దీన్ని పాలీ హౌస్ లోనే కాకుండా బయట కూడా పెంచవచ్చు. కానీ ఏడాదికి 2 కోతలే వస్తాయి.